హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సంకేత్. మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఒక మంచి వ్లాగ్తో. సో ఇప్పుడైతే మేము హకోని అని చెప్పేసి ఒక డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాము. సో ప్రజెంట్ నేనైతే ఇప్పుడు టోక్యోలోన ఉన్నాము. టోక్యో ఇదైతే షింజుకు స్టేషన్ అనమాట. సో ఇక్కడి నుంచి మేము హకోని డెస్టినేషన్ పాయింట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళడానికి చాలా ట్రైన్స్ అని ట్రాన్స్పోర్ట్ ఉంటాయి. సో మేమైతే ఇప్పుడు లిమిటెడ్ స్టాప్స్ ఉన్న ఒక రొమాన్స్ కార్ మేము చూస్ చేసుకున్నాం ఈ ట్రైన్ని. సో అదే ఇది. సో ఇది మీరు చూసుకోవచ్చు, ఇది ఫ్రంట్ డెక్. సో ఇలాగా డ్రైవర్లెస్ అని అనుకోవద్దు, డ్రైవర్ ఉంటారు, మీరు ఆ మీదని చూడొచ్చు. అక్కడే నుంచి డ్రైవర్ అక్కడ కూర్చోడానికి అనమాట. సో మిగతా అంతా ఇక్కడ ఫ్రంట్కి డెక్లోనూ మనం వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు. అలాగా ఈ ట్రైన్ లాస్ట్ డెక్లో కూడాను సో ఇలా వ్యూస్ అనేది ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మార్నింగ్ 8 o'clock ఈ ట్రైన్ అనమాట. ఈ రొమాన్స్ కార్ అనేది చెప్పేసి ఈ ఒక్క 8 o'clock ట్రైన్ అని చెప్పేసి ఈ వ్యూ పాయింట్ డెక్స్ అనేది ఉన్నాయి. మిగతా ట్రైన్స్కి ఏమి ఉండవు. సో లెట్స్ సీ, మనం చూద్దాము ఎలా ట్రైన్లో మొత్తం ఎంజాయ్ చేస్తామో ఎలాగా అవుతుంది అని చెప్పేసి. ఓకే, ఈ ట్రైన్ ముందు మీకు చెప్పాను కదా వ్యూ పాయింట్ డెక్స్ ఉండదు అని. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కోచెస్కి అది ఈ ట్రైన్ అనమాట. సో చూడండి కనిపిస్తుంది. సో ఇది ట్రైన్ వ్యూ. ఇందాక అన్నట్టు ఆ మీద నియమించి డ్రైవర్ ఉంటారనమాట, ట్రైన్ డ్రైవర్. సో ఇప్పుడే వచ్చింది ట్రైన్ అనేది, క్లీన్ చేస్తున్నారు. సో అందుకే డోర్స్ అయితే క్లోజ్ అయి ఉన్నాయి, అందరు వెయిట్ చేస్తున్నారు. సో ఇది మాకు వచ్చిన డెక్ అనమాట. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. కొంతమంది 1-2 days కూడా అక్కడ స్పెండ్ చేయడానికి కూడా వెళ్తుంటారు. సో ఇది అటువైపు వెళ్ళడానికి పార్టీషన్ ఇది. ట్రైన్ లోపల ఇలా ఉంటుంది సిట్టింగ్ అంతా. లెగ్ స్పేస్ అంతా చాలా బాగా ఇచ్చారు, ఎక్కువ స్పేసెస్ ఉండేది, ఫ్రీగా ఉన్నది కూడాను. సో ఇదైతే వాష్రూమ్, ట్రైన్లో ఉన్న వాష్రూమ్ అనమాట. క్రూకి ఒక రూమ్ ఉన్నది. సో అలానే ఇక్కడ ఒక హ్యాండ్ వాష్కి వేరేగా ఉన్నది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో హ్యాండ్ వాష్ అన్నమాట. హ్యాండ్ వాష్ లిక్విడ్ అన్నీ ఉన్నాయి హ్యాండ్ వాష్కి. సో మంచిగా. సో ఇది ట్రైన్లోన వెండింగ్ మిషన్ ఇది. సో మనకి డ్రింక్స్ కావాలన్నా వాటర్ కావాలన్నా ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. సో ఇది డోర్ ఇక్కడ ఓపెన్ అయ్యింది కదా. సో ఇది నేను క్లోజ్ బటన్ నొక్కితే ఇది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇదైతే వాష్రూమ్, ఏదైనా మన హ్యాండ్ బ్యాగ్స్ కట్టి తోపుకోవడానికి ఇది. సో ఇది ఏమించి బేబీ డైపర్ చేంజింగ్ పెట్టే అన్నిగా మంచిగా సదుపాయం చేశారు. సో దిస్ ఈజ్ ఇక్కడ ఏంటి అంటే జనరల్గా ఇక్కడ అన్ని బటన్సే ఉంటాయి యూస్ చేసుకోవడానికి. ప్లస్ అండ్ బుజ్జి మినీ
మీరు ఎవరైనా హకోని ట్రావెల్ చేస్తే టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఇక్కడ సీట్స్ అనేది ఆల్ఫాబెట్స్లో ఉంటాయి, ABCD అని. సో CD తీసుకోండి, అప్పుడు మీకు కొద్దిగా సన్నీ అనేది తగ్గుతుంది అనమాట. ఆ సీట్స్ వైపు AB అండ్ ఆల్ఫాబెట్ వైపు కొద్దిగా సన్నీగా ఉంటుంది. అదే కాకుండా ఈ విండోస్ వైపు ఒక బ్లాక్ అనేది ఉంటుంది అనమాట. మీకు వ్యూ అనేది మీకు ఇబ్బందిగా ఉంటుంది, అంత ఫ్రీ కనిపించదు. సో అది చెక్ చేసుకొని మీరు బుక్ చేసుకోండి. ఇక్కడ జపాన్లో ఇండివిజువల్ హౌసెస్ అనుకుంటా, ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ హౌసెస్ అన్ని, బిల్డింగ్స్ అన్ని. వ్యూ అయితే అద్దరిపోయిందండి. సైడ్ రివర్ ఉంది, హౌసెస్ అటు సైడ్ ఇంకా అక్కడ చూసుకోవచ్చు కార్స్ కూడా వెళ్తున్నాయి. చాలా బాగుంది, చాలా బాగుంది వ్యూ అయితే. క్లైమేట్ కూడా మాకు సహకరిస్తుంది. సో బేసికల్లీ ఇక్కడ మాకు ఏమనిపిస్తుంది అంటే మేము ఏదో కొండెక్కుతున్నట్టు అనిపిస్తుంది, అప్పులు ఉన్నట్టు ఉంది. సో ఇప్పుడే మేము ఇంకా జస్ట్ ఉడోవరా అనే స్టేషన్ని క్రాస్ అయ్యి హకోనికి వెళ్తున్నాము. ఈ లిమిటెడ్ ఎక్స్ప్రెస్ రొమాన్స్ కార్ అనేది హకోనా వరకు లాస్ట్ స్టాప్ అనమాట. సో జనరల్గా మనం లోకల్ ట్రైన్స్ తీసుకుంటే మనం ఉడోవరా వరకు వచ్చేసి అక్కడి నుంచి ఇంకొక ట్రైన్ క్యాచ్ చేయాలన్నమాట హకోనికి రావాల్సింది. సో ఫైనలీ హకోని స్టేషన్కి రీచ్ అయిపోయాము, డెస్టినేషన్ పాయింట్కి. సో ఇప్పుడే మేము స్టేషన్ దిగాము, డెస్టినేషన్ రీచ్ అయిపోయాము హకోనికి. సో ఇప్పుడు బయటికి వెళ్ళాక చూడాలి. సో ఇప్పుడు మేము టోజన్ ట్రైన్ ఎక్కాము హకోని స్టేషన్లో. ఈ ట్రైన్ ఉంటుంది, మేము బయటికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఈ టోజన్ ట్రైన్ ఎక్కేసాము. సో ఎలా అంటే మేము హకోని ఫ్రీ పాస్ తీసుకున్నాము. ఫ్రీ పాస్ అంటే ఫ్రీ కాదండి, ఈ ట్రావెల్ని ఫ్రీగా త్వరగా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇవి ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవాలి. ఈ హకోని ఫ్రీ పాస్ కాస్ట్ అవుతుంది 6100 yen per person అండి. ఇట్ ఇన్క్లూడ్ సింజుకు టు హకోనే రౌండ్ ట్రిప్ అండ్ హకోనే లోకల్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో మేమైతే వన్ సైడ్ లిమిటెడ్ ఎక్స్ప్రెస్ తీసుకున్నాము. సో దానివల్ల మాకు ఎక్స్ట్రా ప్రైస్ అనేది అయ్యింది. 6100 yen కాకుండా 1200 yen ఎక్స్ట్రా పడ్డదనమాట పర్ పర్సన్కి. సో టోటల్ కాస్ట్ అవుతుంది 7300 yen పర్ పర్సన్, అంటే మన ఇండియన్ రూపీస్లోన 4000 పర్ హెడ్ అయ్యిందనమాట. సో ఈ బేసికల్లీ టోజన్ ట్రైన్ ఏంటి అంటే ఒక హిల్ మీదకి మనం వెళ్తున్నాము. సో ఈ హిల్ మీదకి ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా టర్నల్స్ వస్తున్నాయి, నెక్స్ట్ చిన్న చిన్న స్టేషన్స్ వస్తున్నాయి. అలానే కాకుండా ఇక్కడ మంచి వ్యూ పాయింట్స్ కూడా వస్తున్నాయి అనమాట. మీకు ఆపోజిట్లో బ్రిడ్జ్ అనేది కనిపిస్తుందో అది ఒక రైల్వే ట్రాక్ అనమాట. సో అటు సైడ్ కూడా ట్రైన్స్ అనేది వెళ్తాయి. అండ్ ఇక్కడ స్టే చేయడానికి చాలా రకాల హోటల్స్ ఉంటాయి. ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ హాట్ స్ప్రింగ్ వాల్కనో నుంచి వచ్చిన దీంతో వాటర్ ఉంటుంది కదా, సో దాని ద్వారా ఇక్కడ వాళ్ళు స్నానం చేస్తారనమాట. దాంట్లో చాలా రకాల మినరల్స్ ఉంటాయి, మన బాడీకి కానీ మన స్కిన్కి కానీ హెల్త్ కానీ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ చాలా రకాల హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి, స్నానం చేస్తూ ఉంటారు. సో 1-2 days స్టే చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడైతే మేమైతే కేబుల్ కార్ ఎక్కాము. సో ఈ కేబుల్ కార్ నుంచి వ్యూ ఎంత బాగుందంటే, ఎంత పైకి వెళ్తున్నామా, ఇలాంటి హిల్లో కూడాను ఇంత టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇంత మోడిఫై చేసుకొని ఎంత బాగా కట్టారు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకా అదే కాకుండా మీరు అలా చూడండి, ఇంకా చిన్న చిన్న స్టేషన్స్ కూడా వాళ్ళు బిల్డప్ చేశారు. ఎంత బాగుంది అంటే, ఓ మై గాడ్, చూస్తున్నారా ఎదురుగా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం జరుగుతుందా అని చెప్పి ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అది ఏంటి అంటే అటువైపు నుంచి ఒక ట్రైన్ వస్తుంది, ఇటువైపు నుంచి మేము ట్రైన్లో ఉన్నాము. ఇది ఎలా క్రాస్ అవుతుంది, వాళ్ళు ఎలా
క్రాస్ చేస్తారా అని చెప్పి అనిపిస్తుంది. ఎంత ఎగ్జైటింగ్ ఉన్నది అంటే ఇవన్నీ చూడడానికి. ఇంత అప్ హిల్లో ఇలా కూడా ప్లాన్ చేయొచ్చా క్రాస్ చేయడానికి అని చెప్పేసి అనిపిస్తున్నది. సో 2 లైన్స్ 2 ట్రాక్స్ అని పెట్టారనమాట. సో స్లోగా 2 ట్రాక్స్కి ఇప్పుడు చేంజ్ అవుతుందన్నమాట. మేము ఒక లెఫ్ట్ ట్రాక్కి ఇంకొక కేబుల్ కార్ ఏమించి ఇంకో రైట్ ట్రాక్ మీదకి వచ్చింది. స్లోగా ఇంత హిల్ పాయింట్లో కూడాను ఇలా కూడాను చేస్తారు అని చెప్పేసి నాకు అసలు ఐడియా లేదు. ఇది ఒక చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. సో మేము ఇంకా మీదకి వెళ్తున్నాము, రీచ్ అవుతున్నాం అన్నమాట. ఈ మధ్యలో మాత్రం స్టేషన్స్ పక్కన ఫుల్ ఆఫ్ గ్రీనరీ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మేము ఈ ఎక్కిన కేబుల్ కార్ ఇదే. సో కేబుల్ కార్ ట్రాక్ ఇదే. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంది. ఈ వ్యూ పాయింట్ నుంచి మనం రోప్ వేకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఈ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది. మీకు ఒక డిఫరెంట్ థింగ్ ఒకటి చూపిస్తాను. ఈ చల్లని క్లైమేట్కి మనకి వేడిగా ఏదో తాగాలనిపిస్తుంది. సో తాగాలంటే అక్కడ ఒక కేఫ్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు హాట్ వాటర్ అనమాట. హాట్ వాటర్ విత్ పెడిక్యూర్ చెప్పుకోవచ్చు. ఈ చల్లని క్లైమేట్తో ఈ పెడిక్యూర్ హాట్ వాటర్ చాలా బాగుంది. వెళ్తున్నాం మేము. క్యూ ఉంది ఇక్కడ. మాకు రోప్ వే ఎక్కుతున్నాం. ఇప్పుడు హకోనే వెళ్తాం. హకోనే అంటే హాట్ స్ప్రింగ్స్ దగ్గరికి వెళ్తున్నాం. హకోనే అక్కడ మనం ఒక స్పెషల్ ఫుడ్ తినొచ్చు. అదేంటో మీకు అక్కడికి వెళ్తే చూపిస్తాను. రోప్ వేకి వెళ్తున్నాము. సో ఇక్కడ ఎంత ప్రికాషన్స్ పెట్టారంటే నా బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇక్కడ ఉన్న వాల్కనో ఎరప్ట్ అయ్యి ఆ సోడియం స్మెల్ వస్తుంది కదా. సో కొంతమందికి అన్ఈజీగా ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పేసి ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడ ఆక్సిజన్ చిన్న సిలిండర్స్ అని పెట్టారనమాట. ఎంత ఎక్సైట్ అవుతుంది. కేబుల్ అమ్మా. When the weather is nice, you will see neutral country beyond the continent. The Chinese sky or large. 在您的左手边可以看到身体表面白雾缭绕，这些白质给雾气是火山表面散发出来的蒸汽。这里是不容错过的活火山观景点。 వావ్, చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మాకు ఒక గ్లేజింగ్ ఎఫెక్ట్ చూసరికి చాలా ఎక్సైటింగ్ వేసిందండి. చాలా బాగుంది. మీద నుంచి మేము ఒక వాల్కనో ఎరప్టెడ్ది మేము చూస్తున్నామా, ఎంత బాగుంది, ఎంత బాగా చూపిస్తున్నారంటే చాలా బాగుంది. అంటే ఒక మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది ఒక మెమొరబుల్ కూడాను. ఇది ఒక 3000 ఇయర్స్ ముందు ఈ వాల్కనో అనేది ఎరప్టెడ్ అయిపోయింది అనమాట. సో కొద్దిగా ఉండడం వల్ల దాని నుంచి ఒక సల్ఫరిక్
సోడియం ఇలాంటివి బయటికి వస్తుంది. సో అదే ఇదంతా పౌడర్ అనమాట. ఇట్ రియల్లీ చాలా చాలా బాగుంది. వాళ్ళు ఇలాంటి ప్లేస్ కూడాను వాళ్ళు ఇలాగా ఒక ప్లేస్ని చూపించాలి అని చెప్పేసి ఆ థింకింగ్ అయితే చాలా బాగుంది. నాకైతే మంచి ఎగ్జైటింగ్ అయితే అనిపించింది. మా పాప అయితే ఫస్ట్ టైం ఇవన్నీ చూడటమే కాదు, నెక్స్ట్ రోప్ వే ఎక్కడం కానీ తను చాలా ఎగ్జైట్ అయింది. నాకైతే చాలా చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ అమేజింగ్. చాలా అంటే ఎంత బాగుందో, చాలా బాగుంది వ్యూ అంతా. కానీ చిన్న సోడియం స్మెల్ కూడా ఉన్నది, బట్ దట్ ఈజ్ ఓకే. ఈ పొగ వల్ల దానికున్న ఇది కనిపించడం లేదు. కానీ మీరు రోప్ వేలో వచ్చినప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలా చల్లగా ఉంది కూడా. పక్కన వాల్కనో ఉన్నదని కూడా మాకు అర్థం కావడం లేదు. జనరల్గా వాల్కనో అది ఉంటే వేడిగా అనిపించాలి. చూడండి ఎంత బాగుందో. ఇది ఒక నా లైఫ్లో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది ఇంత దగ్గర నుంచి చూడడం. సో ఇదంతా మొత్తం ప్రికాషన్స్, ఎంత సేఫ్టీ మెజర్మెంట్స్ దీంట్లోనే ఉన్నారనమాట. సేఫ్టీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు జపాన్లోన టూరిస్ట్ స్పాట్. దీనికి స్పెషల్ ఏంటి అంటే ఈ వాల్కనో వస్తున్న ఈ ఇక్కడైతే ఏం లేదు వాల్కనో అనేది. సో వాటి చిన్న చిన్న ఉంటుంది, వేడి పొగలతో వస్తుంది కదా, అక్కడ వాళ్ళు ఎగ్ అనేది బాయిల్ చేసి ఇది ఇస్తారనమాట, కుక్ చేసి. సో అది ఎగ్ అనేది బ్లాక్గా మారిపోతుంది. బ్లాక్ సెల్ పింక్ అనేది ఎగ్ మారిపోతుంది అనమాట, లోపలంతా వైట్ అనే ఉంటుంది. సో ఇక్కడ నమ్మకం ఏంటి అంటే ఇక్కడ బాయిల్ చేసిన ఎగ్ అనేది తింటే మన లైఫ్ స్పాన్లో 7 years అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి, లైఫ్ స్పాన్ పెరుగుతుందని ఇక్కడ వాళ్ళకి నమ్మకం అనమాట. సో లెట్స్ సీ. ఇప్పుడైతే ఈ వ్యూ అయితే మేము ఎక్స్ప్లోర్ చేసాము. సో ఇప్పుడు ఎగ్ స్పాట్కి వెళ్దాము, తీసుకుందాం, టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ నేను మీకు చూపిస్తాను, చెప్తాను. గుడ్డు కావాలా నాయన? గుడ్డు కావాలా? 4 eggs అండి. 4 eggs 500 N. 500 N అంటే ఇండియన్ కరెన్సీ ఎంత? 300 అంట 4 eggs. ఈ ఎగ్ నుంచి తింటే మన లైఫ్ స్పాన్ 7 years పెరుగుతుంది అని చెప్పేసి. సో చిన్న వామ్ ఉంది, వేడి ఉంది, బాగుంది. మళ్ళీ స్మెల్ కూడా చిన్న సోడియం డిఫరెంట్గా ఉంది. ఇది ఆ పక్కన ఉన్న హాట్ స్ప్రింగ్స్ పక్కన ఉన్న ఏంటది వాల్కనో ఎరప్షన్స్ నుంచి వచ్చే వాటర్లో బాయిల్ చేసిందంట. అందుకే ఇది తింటే 7 years లైఫ్ స్పాన్ పెరుగుతుందంట. లోపలంతా మామూలు నార్మల్ ఎగ్ లాగే వైట్గా ఉంది. జస్ట్ అవుటర్ లేయర్ ఆ సోడియంలో బాయిల్ చేయడం వల్ల బ్లాక్ అయిపోయింది. బట్ ఈ ఎగ్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయంట. మా పాప కొన్న ఎగ్జైట్ అవుతుంది తింటానని. బాగుందా చెప్పు? యమ్మీ. బాగుందా? మా పాపకైతే నచ్చింది, నేను టేస్ట్ చేస్తాను. బాగుంది, సేమ్ మన ఎగ్ లాగే ఉంది, ఏం తెలీదు. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, టేస్ట్ డిఫరెన్స్ అయితే ఏం లేదు, బట్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయంట. సో అక్కడ ఏమించి మనం ఎగ్ అనేది తీసుకొని తిన్నాము. సో ఇదైతే చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఇది మించి రెస్టారెంట్స్ ఏంటంటే బ్లాక్ కర్రీ రెస్టారెంట్ అనమాట. కర్రీస్ అని బ్లాక్గా ఉంటాయి.
అనుకుంటున్నాము. సో అక్కడైతే బోర్డు చూసామన్నమాట. ఈ మీదకి మించి ఒక టెంపుల్ ఉన్నది. సో అందరూ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నారు. ఇక్కడ అందరూ చూడండి ఎగ్స్ తింటున్నారు, చాలా బాగుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ ఫేమస్ అనుకుంటా. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. సో చిన్న చిన్న స్టార్టర్స్ టైప్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ వీకెండ్ కాబట్టి చాలా జనం ఉన్నారు. ఇప్పుడు మేము మళ్ళీ రోప్ వే త్రూ కిందకి వెళ్తున్నాము ఒక లేక్ దగ్గరికి. ఆ లేక్ పేరు ఏమించి ఆషి లేక్. అక్కడ మేము ఫెరీ ఎక్కబోతున్నాం అనమాట. సో ఈ ప్లేస్కి రావాలి అంటే బై బస్ అండ్ కార్లో కూడా రావచ్చు. సో మా వారైతే చాలా బాగా ఇటినరీ ప్లాన్ చేశారు. ఫస్ట్ టైం నుంచి లిమిటెడ్ ఎక్స్ప్రెస్ ట్రైన్, తర్వాత థౌజండ్ ట్రైన్, దెన్ కేబుల్ కార్, దెన్ రోప్ వే, అగైన్ పైరేట్స్ ఫెరీ అండ్ బస్ అండ్ లాస్ట్లో లోకల్ ట్రైన్లో మేము త్రూ బ్యాక్ అయిపోతున్నాం అనమాట. సో ఇవన్నీ ఒక మంచి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక చిన్న లేక్ అయితే కనిపిస్తుంది కదా. సో అదే ఈ ఆషి లేక్ అనమాట. మేము ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ అనౌన్స్మెంట్ ఏమవుతుంది అంటే క్లియర్ స్కై ఉన్నప్పుడు మౌంట్ ఫుజీ అనేది ఇక్కడ ఈ పాయింట్ నుంచి వ్యూ అనేది కనిపిస్తుంది అనమాట. సో మాకైతే ఏం కనిపించలేదు. సో మాకు ఆ రోజు అయితే క్లియర్ స్కై అయితే ఏం కాదు. ఇది మా లంచ్. ఆమ్లెట్ రైస్ విత్ చికెన్ విత్ హాట్ మిక్స్డ్ వెజ్ సూప్ అండ్ ఆమ్లెట్ రైస్ విత్ సాల్మన్ ఫిష్ అనమాట. సో ఇక్కడ బాగా చప్పగా ఉంటుంది అండ్ మేమైతే మళ్ళీ సీజనింగ్ చేసుకున్నాం విత్ సాల్ట్ అండ్ పెప్పర్. సో ఇది అవుతుంది ఆమ్లెట్ రైస్ విత్ సాల్మన్ ఫిష్. జపాన్ వాళ్ళు చాలా ఎక్కువ సలాడ్స్ కూడా తింటారు. పైరేట్ ఫెర్రీ షిప్ ఎంత బాగుంది కదా వ్యూ అంతా. ఇది సో ఇప్పుడు మేము ఈ ఫెర్రీ అయితే రైట్ సైడ్లో ఉన్న ఫెర్రీ ఇప్పుడే వచ్చింది. సో మేము ఏ ఫెర్రీ ఎక్కుతామేమో మాకే తెలీదు. సో ఇప్పుడైతే మేము ఫాలో అయిపోతున్నాము మా ముందు ఉన్న వాళ్ళకి. చాలా బాగుంది ఇదంతా. ఇప్పుడైతే మేము ఫెర్రీ లోపలికి వెళ్తున్నాం అన్నమాట. చాలా రష్గా ఉన్నది, చాలా టూరిస్టులు వచ్చారు. సో మేము లోపలికి వెళ్తున్నాము ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మేము లోపలికి ఎంటర్ అయిన తర్వాత సో ఇది ఒక డెక్ అనుకుంటా. ఇది ఒక డిఫరెంట్గా ఉన్నది, చాలా టైటానిక్ ఫీల్ అయితే వస్తుంది నాకు. ఇక్కడ జపాన్లో చాలామంది మాట్లాడుతున్నప్పుడు ఒక వే ఆఫ్ మ్యూజిక్లో మాట్లాడతారు అనమాట. మ్యూజిక్ థీమ్ టైప్ మాట్లాడతారు. సో ఇక్కడ రిఫ్రెష్మెంట్కి ఉన్నాయి, మనం ఏమైనా ఇక్కడ పే చేసుకొని తీసుకోవచ్చు అనమాట. కాఫీ, టీ, డ్రింక్స్ ఇలా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. వాటర్ కానీ ఇది లైవ్లీగా ఉన్నాయి, చాలా అయితే చాలా బాగుంది. నేనైతే ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తున్నాను. సో అందరూ పైకి వెళ్తున్నారు, సో మనం వెళ్దాము. సో ఇది ఇంకొక డెక్ అనమాట. మేము పైకి వచ్చాము, ఇక్కడ అంతా లోపల సిట్టింగ్ ఉంది. సో ఆ ముందు క్యాబిన్ అవుతుంది ఫస్ట్ క్లాస్ వాళ్ళకి, అదొక మన సపరేట్ కాస్ట్ పడుతుంది అనమాట టికెట్కి. మేమైతే ఇప్పుడు ఫ్రీ పాస్ తీసుకున్నాం కాబట్టి సో మాకు డైరెక్ట్గా మేము అలా వచ్చేసాం అనమాట. సో ఇది ఒక టాప్ డెక్ వ్యూ, చాలా బాగుంది. ఫెరీ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఫోన్ త్రూ మొబైల్స్, ఫొటోస్ అని, వీడియోస్ అని చాలా బిజీగా ఉన్నారు. మేము కూడాను ఫస్ట్ ఇట్స్ అట్మాస్ఫియర్, ఎన్వైర్న్మెంట్ అంతా ఎంజాయ్ చేస్తూ మేము చిల్ చేస్తాము.
మీరు కూడాను ఇది చూస్తూ ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలని కోరుకుంటున్నాను. సో లేక్ అషినో నుంచి శ్రైన్కి వెళ్తున్నాము ఈరోజు. ఆ టోరీ గేట్ మీకు చూపిస్తే చాలా బాగుంటుంది. టోరీ గేట్ ఇది పైరేట్ థీమ్ షిప్, చాలా బాగుంటుంది. టోరీ గేట్కి మేము వెళ్ళైపోయామన్నమాట. ఇప్పుడైతే మేము హకోని స్టేషన్కి వెళ్తున్నాము. గోయింగ్ బ్యాక్ టు అవర్ స్వీట్ హోమ్. మీకు ఇందాక చెప్పినట్టు బస్సులో ఇప్పుడు వెళ్తున్నాము. తర్వాత లోకల్ ట్రైన్ క్యాచ్ చేసి వెళ్తున్నాము. సో ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చిందని మేము అనుకుంటున్నాము. మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలి.